రావణ్ పైన ఈసారి పోలీసులు ఏకంగా ఈ భారతదేశంలో ఏ సెక్షన్లో పెడితే ఎక్కువ రోజులు జైల్లో ఉంచగలుగుతారో, అంటే టెర్రరిస్టుల మీద పెడతారు కదా, ఆ సెక్షన్ ఉపా చట్టం కింద కేసులు పెట్టారు. సో వరుసగా 4 రోజులు అరెస్టులు చేసి 4 రోజులు మెజిస్ట్రేట్లు బెయిల్ ఇచ్చేసరికి ఈ కొందరు ఇగోయిస్టులకు మొత్తం ఇగో బ్లాస్ట్ అయిపోయినట్లుంది. అసలు తట్టుకోలేకపోయినట్లుంది. అసలు నాకు తెలిసి ఇంక వెర్రివేషాలు వేసినట్లుంది కొందరు ఇగో. అందుకని చెప్పి ఇంక ఎట్లా అసలు నాకు తెలిసి న్యాయమూర్తులకు కోర్టులకు పరీక్ష పెడుతూ ఏకంగా కనుక ఉపా కేసులు పెడతాం, టెర్రరిస్టుల మీద పెడతారు కేసులు. కొందరు నక్సలైట్ల మీద పెట్టినట్లున్నారు, అప్పుడు టెర్రరిస్టుల మీద మాత్రమే పెడతారు. నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఒక యూట్యూబర్ మీద ఎవరినో కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు అని చెప్పి దాని మీద ఏకంగా ఉపా చట్టం కింద కేసులు పెట్టడం. ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఖచ్చితంగా ఈ విషయంలో ఒక ప్రత్యేక స్థానం ఉండొచ్చు. వాళ్ళ పేరున కొన్ని రికార్డులు కూడా లిఖితం చేసుకొని ఉండొచ్చు. ఆయన మీద పెట్టిన కేసులు సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టడం, సమగ్రతకు భంగం కలిగించేలా చర్యలు, చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడడం, దేశద్రోహపూరిత తిరుగుబాటు చర్యలను రెచ్చగొట్టడం వంటి తీవ్రమైన ఆరోపణల నేపథ్యంలో ఉపా చట్టం కింద 147, 148, 152, 192, 197 ఆఫ్ 1D, 353 ఆఫ్ 1B అండ్ సెక్షన్ 13 and 39 ఆఫ్ ఉపా యాక్ట్. సో ఇప్పుడు ఇటువంటి సందర్భాల్లో కోర్టులు కనుక మళ్ళీ ఇన్వాల్వ్ అయ్యి ఏంటి ఇదంతా అని చెప్పి ఒక పౌరుడి హక్కులు కాపాడకపోతే ఇంకా సంవత్సరాలు బయటకు వచ్చే పరిస్థితి కూడా ఉండదు. అసలు విచారణలు కూడా అవసరం లేదు, సెక్షన్ల కింద రిమాండ్ ఇచ్చి లోపల పడేయచ్చు. ఇంకా అదే మిగతా విచారణలు అక్కర్లేదు, ఇంకేమీ అక్కర్లేదు, జస్ట్ అట్లా వేసి పడేయచ్చు మూల. ఇంత దారుణమా? ఇంకా మన దేశంలో ఈ వ్యవస్థల గురించి మనం మాట్లాడాలి, మరీ ముఖ్యంగా మన రాష్ట్రంలో ఇంకా వ్యవస్థల గురించి, పోలీసుల గురించి నేను చాలాసార్లు చెప్పిన, ఇప్పుడు చెబుతున్నా. ఎందుకు ఇక ప్రభుత్వాలు, ప్రజాస్వామ్యము ఒక నియంతృత్వం ప్రకటించి ఏదైనా ప్రత్యేక చట్టం ఏమైనా ఉందేమో దాని ద్వారా నియంతృత్వం ప్రకటించేస్తే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం చెప్పిందే మాట్లాడాలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చెప్పిందే ప్రసారం చేయాలి అని చెప్పి మీడియాకు కూడా ఇచ్చేస్తే అయిపోతుంది. ఎందుకు ఇవన్నీ ఇంకా